శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బై చాయిస్ హౌస్ వైఫ్ ఛానల్. ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటుంది ఉప్పు పరిహారం అండి. ఈ ఉప్పు పరిహారం అనేది అందరికీ ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా ఏంటి అంటే ఉప్పు పరిహారం దేనికి చేసుకుంటాము అంటే మన ఇంట్లోని ఏదైనా నెగిటివ్ ఎనర్జీ చాలా ఉన్నది అని అనిపిస్తే, అదేవిధంగా కళలు వచ్చినప్పుడు మనం చిన్నపిల్లలు గాని పెద్దవాళ్ళు గాని మధ్యలో తిలుక్కు పడుతూ లెగుస్తూ ఉంటాం కదండి. అదే విధంగా అనుకోకుండా ఇంట్లో ఏదో శక్తి వచ్చింది, లేదంటే ఏదో మనం మట్టుకొని వచ్చేసాము అనేది దాని అర్థం అండి. అదే విధంగా చాలా మంది నెగిటివ్ థాట్లు ఎక్కువగా ఉండేటప్పుడు, అంటే వాళ్ళకి చిన్న చిన్న ఫీలింగ్స్ వస్తాయండి. అమ్మో ఇంట్లో ఎవరో ఉన్నారు, వెనకాతలు ఎవరో తిరుగుతున్నారు, అక్కడ ఏదో ఉన్నదని కూడా కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. అందరూ కూడా ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిది. ఇది ఏ రోజు చేసుకోవాలంటే మంగళవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు అయితే చాలా పవర్ ఎక్కువ ఉంటుందండి. చాలా మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. మిస్ అయిందే అనుకోండి, ఆ రోజు అమావాస్య తర్వాత వచ్చిన మొదటి మంగళవారం నాడు కూడా దానికి అంత శక్తి ఉంటుంది. ఆ రోజు కూడా మనం పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసుకోవడానికి ఏమీ లేదండి, చాలా సింపుల్. మనకు కళ్ళు ఉప్పు కావాలి, దాన్ని క్రిస్టల్ ఉప్పు అంటారు, గడ్డుప్పు అంటారు. మనం ముందుగా తెచ్చి పెట్టుకోవాలి. అదే విధంగా చిన్న కుండ అనేది తెచ్చి పెట్టుకో. చిన్నదైనా పెద్దదైనా ఎంతైనా కుండ అనేది తెచ్చి పెట్టుకోవాలి. కుండ ఇంటికి తెచ్చేటప్పుడు మనం డైరెక్ట్ గా తెచ్చికూడదు. అలాగా దాని మీద ఇంటూ మార్క్ అనేది పెట్టి మన ఇంటికి తీసుకురావాలండి. అక్కడున్న దగ్గరలో మీకు ఏదైనా రాయి గాని ఏదైనా స్టిక్ గాని కనిపిస్తే దాంతో మనం ఇంటూ మార్క్ చేసి ఇంట్లో తీసుకురావచ్చు. సో తీసుకొచ్చిన గానీ దాన్ని మనం కడిగి పెట్టి ఆరబెట్టుకోవాలి. తడిగా ఉండేటప్పుడు ఉప్పు వేయకూడదండి, బూజు అనేది పడుతుంది. మళ్ళీ బాగా ఎండిపోయాక ఆ మరచొట్టు రోజు నాడు అంటే ముందు రోజు తెచ్చుకొని వేగంగానే ఆరిపోతుందండి. సో మంగళవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు మనం ముందుగా ఈ కుండ తీసుకొని, అదే విధంగా స్క్వేర్ గా ఉన్న ఎరుపు కలర్ రంగు క్లాత్ కూడా మనకు కావాలండి. ఈ పరిహారానికి పక్కన పెట్టుకోవాలి. 3 వస్తువులు, కుండ, ఉప్పు, ఎరుపు కలర్ బ్లౌజ్ పీస్ అనేది పక్కన పెట్టుకోవాలి. చిన్న స్క్వేర్ గా ఉన్న చిన్న ముక్క కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇప్పుడు వీడియోలో ఇదంతా చూపిస్తాను నేను. ఈ రకంగా ముందు తెచ్చి పెట్టుకునేక మనం ఈ కుండ తీసుకొని ఈ కుండ నిండుగా మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసాక నిండుగా వేసేయాలండి. ఉప్పు నిండుగా వేసాక దాని మీద ఎరుపు కలర్ క్లాత్ అనేది పెట్టి మనం దాన్ని గట్టిగా ముడి వేసుకోవాలండి. ముడి వేసుకొని ఈ కుండను అనేది మనం తీసుకెళ్లి నైరుతి మూలలో పెట్టుకోవాలి. అంటే మనం బీరువా పెట్టిన పక్కన స్థలంలోని మన మూలకి ఈ కుండ అనేది మనం పెట్టుకోవాలండి. ఇది చేసి చూడండి. మీకు కళలు కూడా పీడ కళలు అంటూ రావు, ఎలాంటి దుష్టశక్తి కూడా ఇంట్లోకి రాదండి. ఇది ఖచ్చితంగా పాటించండి. ఇప్పుడు ఈ ప్రక్రియ అనేది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇంకొక ప్రక్రియ చూపిస్తున్నానండి. ఈ ప్రక్రియ ఏనాడైనా చేసుకోవచ్చు, దీనికంటూ ఏమీ లేదండి.
కుండ అనేది తీసుకొని మనం కుండకు సగం వరకు ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు మీద మనం పేపర్ అనేది న్యూస్ పేపర్ అనేది పెట్టుకోవాలి. నేను చూపించిన ప్రకారంగా మడత పెట్టి పెడితే మీకు ఎంత చిన్న ఉప్పు కూడా బయటికి అస్సలు రాకూడదండి. ఆ ఉప్పుకు మనకి మన మనీ అనేది అస్సలు తగలకూడదండి. అలా తగిలితే ఏంటవుతుంది అంటే దాన్ని తాంత్రిక శక్తి అంటారండి, తాంత్రిక పరిహారం అంటారు. ఇలాంటి పరిహారం అసలు మనం చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఆ డబ్బు అనేది దానికి నెగిటివ్ ఎనర్జీ బాగా ఎక్కువగా ఉంటుందండి. సో అలాంటి నెగిటివ్ ఎనర్జీ డబ్బు అనేది మన ఇంట్లో నుంచి బయటికి వెళ్తే పక్క వాళ్ళకి బాగా నెగిటివ్ శక్తి అలాంటి తగిలే శక్తి ఉంటుందండి వాళ్ళకి. సో అందుకు అలా చేయకూడదు. జాగ్రత్తగా మనం ఉప్పు మీద ఈ పేపర్ అనేది జాగ్రత్తగా చూసి మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలాగ మీరు 2-3 పెట్టుకునేక మీరు డబ్బులు అనేది మీరు ఎవ్రీ మంత్ మనీ డ్రా చేస్తారు కదండి. సో సాలరీ వచ్చాక సో ఆ అమౌంట్ తీసి దాని మీద పెట్టుకుంటే ఒక రోజు నిద్ర చేయాలండి. సో ఇలా చేయడం వల్ల ఏంటవుతుంది అంటే మీరు డబ్బు డ్రా చేసేటప్పుడు పక్క వాళ్ళు గాని ఎదుటి వాళ్ళు గాని ఎవరో ఒకరు మీ మనీ డ్రా చేసినప్పుడు చూస్తారు. అమ్మో ఎంత డబ్బు డ్రా చేశారు, ఎంత సంపాదించేస్తున్నాడు అని ఈర్ష్య కూడా అలాంటివన్నీ ఉప్పు అనేది లాగేస్తుందండి. నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. చాలా మంది కొంతమంది కనబడకుండానే సో అలాంటి వాళ్ళందరూ కన్నింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి నెగిటివ్ ఎనర్జీ అంతా లాగుతుంది ఈ పరిహారం వల్ల. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి అనే స్థిర నివాసం ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఇలా చేసాక ఈ ఉప్పును మళ్ళీ మీరు మార్చక్కర్లేదు. ఈ పరిహారం చేసి చూడండి, ఖచ్చితంగా ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇప్పుడు ఇది అలా చేయాలి మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే నేను 5 ఉప్పు పరిహారాలు చెప్పాను కదండి. ఆ ఉప్పు పరిహారాలని ఆ ఉప్పు మార్చుకోవడానికి మంచి అవకాశం అండి. మంగళవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు అయితే మనం ఈ పరిహారాలన్నీ చేసుకుని ఉప్పు మార్చుకుంటే చాలా మంచి శుభ ఫలితాలు ఇంకా పవర్ఫుల్ ఎక్కువగా ఉంటాయి. మీరు ఒకసారి అవన్నీ చేంజ్ చేసి చూడండి. అదే విధంగా ఎవరైనా కాలికి నలుపు తాడు కట్టుకుంటారు కదండి, దిష్టి తగలకుండా ఉండడానికి నలుపు తాడు అనేది కట్టుకుంటారు. అది మార్చుకోవాలనుకున్నా రేపు మార్చుకోవచ్చు, అదే విధంగా కట్టాలన్నా కూడా రేపు కట్టుకోవచ్చు, మార్చుకోవచ్చు. రెండూ చేసినా చాలా పవర్ఫుల్ గా ఉంటుందండి. చిన్నపిల్లలకి మొలతాడులు మార్చుకోవాలి, ఆడవాళ్ళైతే ఎడంకాలికి కట్టుకోవాలి, మగవాళ్ళైతే కుడికాలికి కట్టుకోవాలి. మగపిల్లలైతే కుడికాలికి, ఆడపిల్లలు చిన్నపిల్లలైతే ఎడంకాలికి మనం కట్టుకోవాలండి నలుపు తాడు అనేది. అదేవిధంగా మంగళవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు దుర్గాదేవికి అమ్మవారి కుంకుమార్చన చేసుకుంటాం మన ఇంట్లో, చాలా మంచిది. అదలేంకెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చాలా మంచిది. కుంకుమార్చన చేసుకుని అర్చన చేయించుకుంటే చాలా మంచిది. మీకు టెంపుల్కి వెళ్లే అవకాశం లేకపోతే ఇంట్లోని కనీసం మన కుంకుమతోటి దుర్గాదేవి అష్టోత్తర శతనామాలు చదువుకుంటే అర్చన అనేది ఇంట్లో చేసుకోవచ్చండి. అదేవిధంగా అమావాస్య రోజు అందరూ లక్ష్మీ పూజ కంపల్సరిగా చేసుకుంటారు కదండి. సో అమ్మవారి లక్ష్మీ పూజ కూడా చేసుకోండి. సో ఇన్ని పూజలు చేసుకుంటున్నారు కాబట్టి ఆ రోజు కంపల్సరిగా తీపి పదార్థం వండుకుంటే చాలా మంచిది. చక్కెర పొంగల్ గానీ బెల్ల పరవణం గానీ వండితే చాలా మంచిది. మంగళవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఇంటికి దిష్టిలు తీస్తారండి, గుమ్మడికాయలు కడుతూ ఉంటారు. మెయిన్ ఏంటంటే షాప్ వాళ్ళు కూడా నిమ్మకాయలు కట్టడం, అదే విధంగా పాత నిమ్మకాయలు తీసి రోడ్ల మీద పడేయడం కూడా చాలా మంది చేస్తారండి. చాలా జాగ్రత్తగా ఉండాలి రోడ్డు మీద నడిచేటప్పుడు. నరఘోష పోవాలనుకున్నా, నరదృష్టి పోవాలనుకున్నా కూడా ఇంటికి కూడా మనం ఆ రోజు గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. 100% రిజల్ట్ అనేది ఉంటుంది. షాపులకు కూడా పరిహారం చేసుకోవచ్చు. స్ఫటిక కట్టాలనుకున్నా కూడా రేపు స్ఫటిక కూడా గుమ్మానికి కట్టుకోవచ్చండి.
దిష్టి పరంగా ఏం చేయాలనుకున్నా కూడా మంగళవారం అమావాస్య చాలా మంచిదండి, చాలా పవర్ఫుల్. ఇంటికి దిష్టి తీయాలనుకున్నా, అదే విధంగా పిల్లలకి దిష్టి తీయాలనుకున్నా, చిన్న పిల్లలకి దిష్టి తీయాలనుకున్నా, పెద్దవాళ్ళకి దిష్టి తీయాలనుకున్నా ఏదంటే చాలా మంచిదండి మంగళవారం అమావాస్య రోజు. అంటే మొత్తం దిష్టి అనేది పోతుంది. కొన్నిసార్లు అమావాస్య శుక్రవారం కూడా కలిసి వచ్చిన రోజు ఉంటుందండి. ఆ రోజు కంపల్సరీగా లక్ష్మీ పూజ చేసుకోవాలి, దుర్గాదేవి అష్టోత్తరం కూడా చదువుకోవాలండి. ఆ రోజు కూడా చాలా పవర్ ఎక్కువ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ నమస్తే.